హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. మెయిన్ ఏంటంటే, ఇంతకు ముందు మనకి కరోనా వచ్చింది. కరోనా వల్ల చాలా మంది సఫర్ అయ్యారు. కొంతమంది అయితే చనిపోయారు. కొంతమందికి ఏంటంటే జాబ్స్ పోయినాయి. కొంతమంది మొత్తం లైఫే పోయింది. అక్కడ చాలా మంది బెంగళూరులో ఉన్న వాళ్ళంతా షిఫ్ట్ అయిపోయారు. ఇలా చాలా 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 కొంతమంది జీవితాల్లోకి అయితే కొంతమందికి జాబ్స్ హ్యాపీగా వచ్చాయి. కొంతమందికి అయితే ఉన్న జాబ్స్ పోయినాయి. బాడీ కట్టుకోలేక అందరూ వాళ్ళ విలేజెస్కి అయితే వచ్చేసారు. అప్పుడు లాక్డౌన్ వచ్చి 2 years పడింది. 2 times వచ్చి 2 years పడింది. ఇప్పుడైతే కొత్త వైరస్ అండి, అదే HMPV వైరస్. ఈ వైరస్ ఏంటంటే మెయిన్ లాస్ట్ టైం కరోనా ఎలా వచ్చిందో ఇది కూడా సేమ్ అలానేనండి. ఏంటంటే ఇంతకు ముందు అయితే మనకి అబౌవ్ 65 years వాళ్ళకి తొందరగా అటాక్ అయిపోయేది. అండ్ షుగర్ బీపీ వాళ్ళకైతే తొందరగా వచ్చేసేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యంగర్స్కి ఏంటంటే బిలో 5 years వాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది. ఇదేంటంటే 2-3 days అయితే ఇది ఫేక్ న్యూస్ అలా ఇలా అన్నారు. ఫస్ట్ చైనాలో వచ్చింది, ఏదైనా చైనా నుంచే వస్తుంది, అదేంటో మరి. మెయిన్ వచ్చేసి ఇంతకు ముందు అయితే మనం ఫేక్ న్యూస్ అని కొట్టి పడేసాము. ఇప్పుడైతే మెయిన్ వచ్చేసి ఫస్ట్ కేసు మన ఇండియాలో బెంగళూరులో వచ్చిందండి. ఫస్ట్ కేసెస్ వచ్చేది అది. ఫస్ట్ కేసు ఎవరికి వచ్చింది అంటే పాప అండి, చిన్న పాప, 8 months ఓల్డ్ బేబీకి అయితే ఈ HMPV అనేది వస్తే అటాక్ అయింది. వీటికైతే మందు అనేది ఏది లేదండి. సో పిల్లల్ని కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మెయిన్ వరకు మీకు ఇచ్చే సిరపులు కానీ ఇవి కంటిన్యూ చేయకుండా, ఏదైనా కోల్డ్ కాఫ్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి చూపించుకొని సిరప్లు ఇవంతా వాడే కంటే మెయిన్ సజెషన్ నేనేమి ఇస్తున్నానంటే, నా సైడ్ నుంచి మీకు రైట్ అనిపించవచ్చు, రాంగ్ అనిపించవచ్చు, ఏదైనా కావచ్చు. మెయిన్ వచ్చేసి నేనేం చెప్తున్నానంటే, మీరు ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి కదండి, పాతకాలం వాళ్ళంతా ట్రై చేస్తుంది. ఒకటి వచ్చేసి కపరెల్లాకు అని వస్తుందండి, ఇది వామాకు అని వస్తుంది. ఇది దగ్గుకు బాగా యూస్ చేయొచ్చండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దగ్గుకి యూస్ చేయొచ్చు. అది 2 leaves తీసుకోండి. అండ్ తులసి 2 leaves తీసుకోండి. దాన్ని మనం ఫోర్కు కానీ ఒక చిన్న దీనికి కానీ కుచ్చేసి అగ్గి మీద మన స్టవ్ మీద పెట్టామంటే కొద్దిగా వాటిలో ఉండి, ఇప్పుడు ఏదైనా మనం ఫ్రిడ్జ్కి పెట్టేసామంటే 2-3 days అయితే వాటికి ఎలా నీరంతా నిండిపోతుందో అలా అవుతుందండి. సో వేడి చేసుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకొని వాటి రసం అంతా పిండుకొని అందులో కొద్దిగా పసుపు కానీ వేసి పిల్లలకి అర్లీ మార్నింగ్ పరగడుపును తాగిచ్చారంటే కాఫ్ కానీ కోల్డ్ కానీ తగ్గే అవకాశం ఉంది. అండ్ చాలా చాలా రెమెడీస్ ఉన్నాయి. మీరు ఓన్గా ట్రై చేయండి. ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేవి లేట్గా అయినా, ఇప్పుడు మీరు సిరప్ తీసి ఒక 2 weeksకి 3 weeks తగ్గిపోయేది, ఇది 4 weeks అయినా కానీ హోమ్ రెమెడీస్ నెక్స్ట్ టైము రావండి. ఇది ఎందుకు చెప్తున్నాను హోమ్ రెమెడీస్ ట్రై చేయండి అని ఎందుకు చెప్తున్నాను అంటే, మెయిన్ థింగ్ వచ్చేసి హోమ్ రెమెడీస్ ట్రై చేయడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది పిల్లవాళ్ళకి. నువ్వు ప్రతిసారి ఏదైనా ఫీవర్ వచ్చిందనుకో, సైన్స్ పరంగా అయితే అండి, ఒకటి వచ్చి మనము మన బాడీలోకి ఏదైనా వైరస్ కానీ ఏదైనా ఎంటర్ అయినప్పుడు, సారీ అండి డిస్టర్బెన్స్, మన బాడీలోకి ఏదైనా వైరస్ కానీ అటాక్ అయినప్పుడు మనము యాంటీబాడీస్గా మనం ఏదో ఒక సిరప్ తీసుకొచ్చి వేసేస్తాం, తగ్గిపోతుంది. ఫస్ట్ టైం మనకి ఏదైనా ఫీవర్ వచ్చిందనుకోండి, ఫీవరే కాదండి, ఇప్పుడు కాఫ్ కోల్డ్ అనుకోండి వచ్చింది, నువ్వు సిరప్ తీసుకొచ్చి వేసావనుకోండి, ఒక 3-4 daysలో కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ టైం వచ్చిందనుకోండి, నువ్వు మళ్ళీ అదే సిరప్ తెచ్చి వేస్తేనే క్యూర్ అవుతుంది. అలా కాకుండా మీరు మీ బాడీలోనే యాంటీజెన్స్ని ప్రొడ్యూస్ చేసుకోండి, యాంటీబాడీస్ని. అది ఎలాగంటే, మీరు ఓన్గా ఏదైనా ఇంటిది హోమ్ రెమెడీస్ కానీ అవన్నీ ట్రై చేయడం వల్ల మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఈ హోమ్ రెమెడీస్ యూస్ చేసి కంట్రోల్ చేసుకుంటే 10 daysకి తగ్గుతుంది. నెక్స్ట్ టైం అటాక్ జరిగినప్పుడు మనకు 5 daysకే తగ్గిపోతుంది. ఇలా జరుగుతుంది. కాబట్టి అయినంత వరకు మీరు పిల్లలకి కానీ, మీ వర్క్ కాకపోయినా పిల్లలకి, ఏజ్డ్ పర్సన్కి కానీ హోమ్ రెమెడీస్ ట్రై చేయండి. అండ్ ఈ HMPV వైరస్ అనేది వచ్చి హ్యూమన్ మెటానిమోనస్ వైరస్ వచ్చేసి ఫస్ట్ చైనా నుండి వచ్చిందండి. మనకి ఇండియాకి రాదనుకున్నారు కానీ ఇండియాలో ఫస్ట్ బెంగళూరులోనే అటాక్ అయింది. బెంగళూరులో ఎందుకు అంటే చాలా మంది ఉన్నారు అక్కడ, ఎక్కడెక్కడ నుంచి చైనా నుంచి వచ్చి ఉన్నారు, బయట నుంచి చాలా మంది వచ్చి అక్కడ వర్క్ చేస్తున్నారు. కాబట్టి అది 8 months ఓల్డ్ బేబీకి ఫస్ట్ అటాక్ అయింది. అండ్ అందుకోసమే అబౌవ్ 65 years వాళ్ళు కానీ బిలో 5 years ఓల్డ్ బేబీస్ కానీ వీళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ వీటికి ఏమైనా రెమెడీ ఉందా అంటే, రెమెడీస్ అంతా లేవండి. మీరు ఓన్గా ఇంట్లోనే చేసుకోవాలి. అయినంత వరకు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. హాట్ వాటర్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేయండి. అండ్ వీటికి ఏమేమి ఎప్పుడు వచ్చింది, ఎలా క్యూర్ చేసుకోవాలి, వీటికి ఎందుకు వస్తుంది అంటే, కాఫ్ కోల్డ్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది, 5 or 6 days ఉన్నప్పుడు ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళేసి
ఎలా క్యూర్ చేసుకోవాలి అని ట్రై చేద్దాం కదండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ఓపెన్ చేసుకున్నాం. హెచ్ఎంపీవీ గురించి కంప్లీట్గా తెలుసుకోవడానికి అయితే చూడండి, హ్యూమన్ మెటానిమోనస్ వైరస్ వచ్చేసి నిమో వైరస్. ఇక్కడ వచ్చి ఏమేమి ఉన్నాయి, హెచ్ఎంపీవీ సీరియస్ డిసీజ్ అని అడుగుతున్నారు చూడండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ గెట్ బెటర్ ఎట్ హోమ్ ఇన్ ఫ్యూ డేస్. అంటే మీరు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళొద్దండి అని చెప్తున్నారు. చాలా సీరియస్గా ఉంటుంది. అండ్ బెటర్ ఎట్ హోమ్ అండ్ హెచ్ఎంపీవీ వైరస్ కాజ్ సీరియస్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. చూడండి అండ్ స్టఫీ నోస్ ఇలా ఉన్నప్పుడు కానీ, కాఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ మనం నేర్చుకోవడానికి తక్కువగా ఉన్నప్పుడు కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, స్నీజింగ్ కానీ, ఫీవర్ కానీ, ర్యాషెస్ కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మనం ఇంట్లోనే ఉండడం మేలు. ఇంట్లో ఉండి క్యూర్ చేసుకోవడం మేలు. చాలా వరకు అయితే చాలా సిమ్టమ్స్ వస్తున్నాయి. ఇంట్లో ఉండి క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవుట్ సైడ్ వెళ్ళి ఇంకా ఎక్కువ అవుతుంది. సో హెచ్ఎంపీవీ ఇండియా నేను ఇంతకు ముందే మీకు చెప్పినాను. ఫస్ట్ వచ్చేసి ఎక్కడ వచ్చింది అనేసి, మన ఇండియాలో వచ్చేసి ఇండియా డిటెక్స్ ఇస్తే ఫస్ట్ కేసు ఇన్ బెంగళూరు. చూడండి, మీరే నీట్గా చూడండి. 8 months ఓల్డ్ బేబీకి వచ్చిందండి. ఏమైనానండి, పెద్దవాళ్ళకి వస్తేనే తట్టుకోవడం కష్టము, అలాంటి చిన్న బేబీకి వచ్చింది. ఒకసారి మీరే చూడండి ఎంత దారుణం అనేది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హెచ్ఎంపీవీ. ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది, కెన్ హ్యూమన్ మెటావైరస్కి బి ట్రీటెడ్ ఏముంటుంది, వీటికంతా అంత ఏముండదండి. ట్రీట్మెంట్ అనేది ఫీవర్ రిడ్యూసెస్ కానీ, యాంథీమియాస్ కానీ, బ్రీతింగ్ ట్రీట్మెంట్స్ కానీ మనకి ఏవైతే నార్మల్గా ఇస్తున్నారో, ఫీవర్కి కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఏవైతే మన ఇండియాలో ప్రెసెంట్ వీటికి ట్రీట్మెంట్ ఇస్తున్నారో అవే ట్రీట్మెంట్ ఇస్తారండి. అలానే కానీ వీటికి ప్రత్యేకంగా ఏమీ ట్రీట్మెంట్ ఉండదు. సో అయినంత వరకు మీరు కంట్రోల్ చేసుకోండి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని ఇచ్చిండారు. హౌ లాంగ్ డస్ హెచ్ఎంపీవీ కాఫ్ లాస్ట్ అని ఇచ్చిండారు. హెచ్ఎంపీ యూజువల్లీ కాఫ్ సిమ్టమ్స్ వచ్చి కామన్గా కోల్డ్కి ఎట్లా ఉంటుందో అట్లా లాస్ట్ 2-5 daysగా మనకు కోల్డ్ కానీ, రన్నీ నోస్ కానీ ఇలాంటివి ఉంటే మనం జాగ్రత్త పడి ఇంట్లోనే క్యూర్ చేసుకోవాలి. ఈ ఏజ్ వాళ్ళైతే, ఏ ఏజ్ వాళ్ళంటే బిలో 5 కానీ, యంగర్స్ బిలో 5 ఉండే ఏజ్ వాళ్ళు కానీ చాలామంది, స్మాల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే 5 to 16% ఇన్ఫెక్ట్ అవుతున్నారండి ఈ హెచ్ఎంపీవీకి. సో పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే హాట్ వాటర్ ఇవ్వడం కానీ, ఇలాంటివి భోజనం కానీ ఏదైనా హాట్గా పెట్టండి. సో వేడిగా ఉన్నప్పుడు పెట్టి వాళ్ళకి డేకి 1 or 2 times స్నానం చేయించండి. ఇలా చేయడం వల్ల మనం అన్ని వేడి పదార్థాలు ఇవ్వడం వల్ల మనం అయినంత వరకు సాక్స్ వేయండి. ఇలా మనల్ని బాడీని కొద్దిగా చిల్డ్రన్స్ బాడీని, బేబీ బాడీస్ కానీ, పిల్లల్ని కానీ కొంచెం హీట్గానే ఉంచడానికి ట్రై చేయండి. హౌ లాంగ్ హెచ్ఎంపీవీ కాఫ్ లాస్ట్ అంటే హెచ్ఎంపీవీ ఆల్రెడీ చెప్పాను ఇది. అండ్ క్యూరబుల్ అని ఇచ్చారు చూడండి. క్యూరబుల్ అంటే ఇక్కడ దెర్ ఈస్ ఏ నో ట్రీట్మెంట్. వీటికి నో ట్రీట్మెంట్ అండి. ఎందుకు అంటే ట్రీట్మెంట్ అనేది లేదు. ఇది వచ్చిన తర్వాత ఏ ట్రీట్మెంట్ ఇస్తారంటే మనకి యాక్చువల్గా కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు ఏ ట్రీట్మెంట్ అయితే ఇస్తారో అదే ఇస్తారు వీటికి. అండ్ ఫ్యూ డేస్ ఉంటుంది. మోస్ట్ విల్ గో అవే ఇన్ ఫ్యూ డేస్ వితౌట్ మెడికల్ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ లేకుండా మనం క్యూర్ చేసుకోవచ్చు. హెచ్ఎంపీవీ ఎలా స్టార్ట్ అవుతుంది అని ఇచ్చారు. ఇన్ఫెక్టెడ్ పర్సన్కి మనం క్లోజ్గా ఉన్నామంటే ఇది మనకి కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇది కోల్డ్ కాఫ్ ద్వారా ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా అండి. బాటిసా వైరస్ కామన్ ఇన్ ఇండియా. ఇండియాలో అయితే ఆర్థ్రోపోడ్ వైరస్ అనేది కామన్గా ఉందండి. కానీ మనకు వచ్చింది అది వచ్చి హెచ్ఎంపీవీ వైరస్. ఇవైతే కామన్గా ఉన్నాయి కాబట్టి వీటికి ట్రీట్మెంట్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. ఈ హెచ్ఎంపీవీకి అనేది లేదు. సో కాబట్టి నో వ్యాక్సిన్ ఇన్ కరెంట్లీ అవైలబుల్ ఇన్ హెచ్ఎంపీవీ. ప్రజెంట్ అయితే ఇది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి వీటికి అనేది మనకి వైరస్కి ట్రీట్మెంట్ అనేది లేదు. వీటికి యాంటీబయాటిక్ యూస్ చేయొచ్చా అంటే యాంటీబయాటిక్ అగైనెస్ట్గా వర్క్ చేయదు అని ఇచ్చిన్నారు. సో మీరు అయినంత వరకు ఆ హెచ్ఎంపీవీ మనకు అటాక్ కాకముందే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చి వైరల్ ఇన్ఫెక్షన్ కాన్ బి ట్రీటెడ్ విత్ యాంటీబయాటిక్స్. చూడండి, వైరల్ ఇన్ఫెక్షన్ని మనం యాంటీబయాటిక్తో కంట్రోల్ చేయలేము. సో ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను, రెసిస్టింగ్ ఎట్ హోమ్ టు అలో యువర్ ఇమ్యూన్ సిస్టమ్ని ఫస్ట్ పెంచుకోండి. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకుంటే అది వచ్చేసి ఫైట్ చేయగలుగుతుంది వైరస్తో. సో మీరు ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోండి. వాట్ ఆర్ ద హెచ్ఎంపీవీస్ సిమ్టమ్స్ ఇచ్చారు. స్నీజింగ్, డిఫికల్టీ బ్రీతింగ్, హై ఫీవర్ అండ్ డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ ఉంటే మనకు హెచ్ఎంపీవీ అటాక్ అయినట్లండి. వాట్ ఈస్ ద మొట్లే రేట్ ఆఫ్ హెచ్ఎంపీవీ. చూడండి 10% to 80% అనేది హెచ్ఎంపీవీ అనేది రేట్ అంటే మనకి ఇచ్చారు. ఒకసారి చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. పేషెంట్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ కేసు మాత్రం మన బెంగళూరులో
ఉంది. బెంగుళూరులో ఉందంటే మన సరౌండింగ్స్‌లో ఉన్నట్టే తొందరగా అటాక్ అయిపోతది. సో, జాగ్రత్తగా చూసుకొని మీ బాడీని అయినంత వరకు ఇమ్యూనిటీ పెంచుకోండి. Is there any test until laboratories identify human metanovirus using antigen detection to molecular detection? అంటే మనం ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు అది అదే వైరస్ అని కన్ఫర్మ్ చేశారండి. సో వీటికి ట్రీట్మెంట్ అయితే లేదు. రీఇంజెక్షన్ విత్ హెచ్ఎంపీ అక్వైర్ ఫ్రీక్వెంట్లీ త్రూ అవుట్ ద లైఫ్. డూ యూ నీడ్ యాంటీబయాటిక్స్ ఫర్ హెచ్ఎంపీ? ఆల్రెడీ చెప్పాను వీటికి యాంటీబయాటిక్స్ యూస్ చేస్తే పని చేయవు అని. చాలా మందికి అడల్ట్స్ కాపీ ఆల్ ఏజెస్ అన్నిటికి వస్తుంది. ఒకసారి చూసుకొని మీ బాడీని అయినంత వరకు ఇమ్యూనిటీగా పెంచుకోండి. ఇమ్యూనిటీ పెంచుకుంటేనే ఇది క్యూర్ అవుతుంది. మన వైరస్ చూడండి, మన ఇండియాలో ఉండేది వచ్చి ఆంథ్రోపోడ్రోన్ వైరస్ అనేది ఇది కామన్గా ఉంది. మనకు వచ్చినది వచ్చి హెచ్ఎంపీవి వైరస్ అనేది. ఎలా డయాగ్నోస్ చేస్తారంటే యూజింగ్ యాంటీజెన్ డిటెక్షన్, ఆ టెస్ట్ ఉపయోగించి, పీసీఆర్ టెస్ట్ ఉపయోగించి, పాలిమరైజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ ఉపయోగించి మనం అది ఐడెంటిఫై చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చాలా ఇచ్చారు, మీరు చూడండి మీకే అర్థమవుతుంది. హెచ్ఎంపీవి జస్ట్ ఏ కోల్డ్ అంటే మెటావైరస్ ఈజ్ ఏ రెస్పిరేటరీ వైరస్ కాజెస్ మైల్డ్ ఇన్ఫెక్షన్ సిమిలర్ టు ఏ కామన్ కోల్డ్ రెస్పిరేటరీ సిటికల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ సిమ్టమ్స్ ఇంక్లూడ్ ఫీవర్, రన్నింగ్. ఇవంతా సేమ్ కరోనాకి ఏదైతే వచ్చిందో సేమ్ అలానే చూపిస్తున్నారు. మీరైతే చూసుకొని నీట్గా ఫాలో అయిపోండి. మనకైతే ఫస్ట్ కేసు మన ఇండియాలో వచ్చింది. చూడండి నీట్గా హ్యూమన్ మెటానిమోన్ వైరస్ ఇలా ఉంటుంది. చూడండి వీటి స్ట్రక్చర్ అనేది ఇలా, మనకి స్ట్రక్చర్తో అవసరం లేదు. సో ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది అనేది నీట్గా సిమ్టమ్స్ అనేది ఇక్కడ ఇచ్చేసాడు. సిమ్టమ్స్ కూడా క్లియర్గా చూపించాను. సో మనకి ఈ సిమ్టమ్స్ చూడండి, హ్యూమన్ మెటావైరస్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఇన్ఫెక్షన్ అని ఇచ్చారు. అండ్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఎక్స్ప్లెంటెడ్ వెన్ అండ్ ఇంజెక్టెడ్ పర్సన్ స్నీజ్, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకు అవుతుందండి. పక్కన వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు స్నీజ్ చేసినప్పుడు, కాఫ్ చేసినప్పుడు పిల్లలకి కానీ పక్కన వాళ్ళకి కానీ ఏదైనా తాకితే వచ్చేస్తుంది. చూడండి ఇన్ఫాంట్లో ఫస్ట్ బేబీస్ అండర్ 1 year అంటున్నాం కానీ 5 years లోపలకు కూడా ఇమీడియట్గా అటాక్ అయిపోతుంది. ఒకసారి చూడండి, చూసుకొని జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఇంతే అండి ఈరోజు వీడియో అయితే. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా హెచ్ఎంపీ వైరస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద అడగండి. పిల్లలకైతే అయినంత వరకు మీరు ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడానికి ట్రై చేయండి. ఏంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అని మాకు తెలియదు అనుకోకండి. ఏమైనా కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు ఇంట్లోనే ట్రీట్ చేయడానికి చూడండి. ఈ వాము ఉంటుంది, వాటిని వేయించి వాటి వాటర్ ఇవ్వడం కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడం అంటే బాడీని మనం ఎప్పుడూ హీట్గా ఉంచాలండి పిల్లలకు కానీ. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. ఈ డిసీజ్ అనేది, ఈ వైరస్ అనేది ఈజీగా వాళ్ళకి అటాక్ అవుతుంది. సో పెద్ద అబౌవ్ 65 years వాళ్ళకు కూడా అలానే ఉంటుంది. సో మీరు అయినంత వరకు వాళ్ళకి అన్ని వేడి పదార్థాలు ఇవ్వండి. అండ్ ఈ కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు మనం వాటికి తగినట్టు కొద్దిగా మిల్క్లో పసుపు కొద్దిగా వేసి వేడి మిల్క్ ఇవ్వడం కానీ, నైట్ పడుకునేటప్పుడు మిల్క్ వేడిగా ఇవ్వడం కానీ, అండ్ నెక్స్ట్ గోరెచ్చగా ఇవ్వాలండి. అలా గోరెచ్చగా ఇవ్వడం కానీ, కప్రెల్లాకు ఇలాంటి వాటిని వేడి చేసి వాటి రసం పిండి ఇవ్వడం కానీ, తులసి లీవ్స్ ఇవ్వడము, వాటి ఎక్స్ట్రాక్ట్ అంటే లిక్విడ్ వాటి జ్యూస్ ఇవ్వడము, అండ్ కొంచెం బాడీని అయినంత వరకు ఇమ్యూనిటీగా పెంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకు కూడా అలానే ఉండండి. బయట వెళ్ళేటప్పుడు కంపల్సరీ మాస్క్ వాడండి. ఎవరో ఏమో అనుకుంటారని ఫీల్ కాకండి. మీరు మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి బయట వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీ మాస్క్ అనేది వాడండి. ఇప్పుడైతే బెంగళూరులో ఫస్ట్ కేసు చిన్న బేబీకి వచ్చింది కాబట్టి అది స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే మనకు తెలిసింది కాబట్టి అయినంత వరకు హోమ్ రెమెడీస్తోనే మన బాడీని హీట్గా పెట్టుకోండి, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోండి. అండ్ వీటి వల్ల చాలా ఇది స్ప్రెడ్ అయ్యేదే కాబట్టి, ఎందుకంటే ఫస్ట్ వీటి సిమ్టమ్స్ వచ్చేసి కోల్డ్, కాఫ్, ఫీవర్ ఉందండి. కోల్డ్ కాఫ్ వచ్చిందంటే అంత తొందరగా వెళ్ళదు, అయినంత వరకు కంట్రోల్ చేసుకోండి. పిల్లలకు వచ్చేసి ఈ సాక్స్ ఆల్వేస్ వేయండి నైట్లో పడుకునేటప్పుడు. కోల్డ్ కాఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నైట్లో పడుకునేటప్పుడు అరికాళ్ళకి జెండు బామ్ కానీ ఏదైనా పిల్లల తైలం ఉంటుంది కదండి రాసేసి సాక్స్ వేసేసేయండి. అండ్ బాడీ అంతా
తైలం పోయండి. పోసి మార్నింగ్ లేసి వేడి వేడి వాటర్లో స్నానం చేయించండి. స్నానం చేసి వాళ్ళకి అయినంత వరకు గోరువెచ్చని వాటర్ ఇవ్వండి. అండ్ సాల్ట్ వాటర్తో గార్గిలింగ్ చేయడం కానీ, ఇలాంటి పసుపు వేసిన మిల్క్ తాగడం కానీ, ఇలాంటి కషాయాలు తాగడం కానీ, అండ్ ఈ తులసి రసము, కప్రిల్లాకు రసం వేసి వాటిలో కొద్దిగా పసుపు వేసి మార్నింగ్ తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కంటిన్యూగా చేస్తూ ఉండండి. మీకు కోల్డ్ కాఫ్ అనేది కంపల్సరీ తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే మన వీడియో ఈరోజు అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఇంట్లో అందరూ ఏదైనా ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చిందంటే 1 వీక్ 2 వీక్స్ ఇంట్లో కంప్లీట్గా క్యూర్ అయ్యే వరకు రెస్ట్ తీసుకోండి. ఇదే మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.